ముందుగా అప్పలరాజు గారు చెప్పండి, నిజంగానే రైతులు పడుతున్న కష్టాలేమిటి, ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందా లేదా, ఇది ఒక ప్రచార విపత్తుగా వీళ్ళు పనిగట్టుకుని లోకేష్ గారు టెలికాన్ఫరెన్స్ అని అవని ఇవని తెలుగుదేశం మీడియా మరీ ఎక్కువ ఊదరగొట్టేస్తే జనంలో వెగటు వచ్చే అవకాశం ఏర్పడిందా? సో ఓవరాల్ గా ఫస్ట్ రైతుల బాధల గురించి మాట్లాడండి, ఆ తర్వాత మిగతా అంశాలు మాట్లాడండి. అప్పలరాజు గారు. కేసీఆర్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్ గారు తిలక్ గారికి శుభోదయం. నమస్తే. సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభోదయం. వాస్తవానికి మోంతా సైక్లోన్ ఏదైతే ఉందో నా దృష్టిలో నా దృష్టిలో చంద్రబాబు గారు కానీ వాళ్ళ తనయుడు కానీ ఏదైతే లాస్ట్ ఇయర్ విజయవాడ డిజాస్టర్ వచ్చిందో, వరదలకు సంబంధించి, ఫ్లడ్స్కి సంబంధించి, ఇనండేషన్కి సంబంధించి డిజాస్టర్ వచ్చిందో, దాని నుంచి ఎలాగైనా సరే వాళ్ళ ఇమేజ్ని బయటికి తెచ్చుకోవాలన్నటువంటి తాపత్రయం అయితే కనిపించింది దాంట్లో. దానికోసమని చెప్పి నేరుగా ఆయన దుబాయ్ నుంచి రావడం, యుఏఈ నుంచి వచ్చి ఆర్టీజీఎస్ సెంటర్లో కూర్చోవడం. నాకు అర్థం కాదు కేఎస్ఆర్ గారు, ఆర్టీజీఎస్లో వీళ్ళు కూర్చొని రోజంతా సమీక్షలు చేస్తే, జస్ట్ ఇమాజిన్, ఒక కలెక్టర్ అనే ఆయనకి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తే దట్ ఇన్స్ట్రక్షన్ విల్ బి పాస్డ్ ఆన్ టు ది లోవర్ లెవెల్. ఇదే కదా, సెక్రటరీ లెవెల్లో వీళ్ళు రివ్యూ చేసుకొని లేదా కలెక్టర్తో కూర్చొని ఒకసారి రివ్యూ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లోవర్ లెవెల్ క్యాడర్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయగలిగేటటువంటి టైము, వెసులుబాటు మనము కలెక్టర్లకు ఇవ్వాలి. బికాజ్ కలెక్టర్ ఈజ్ ద నోడల్ పాయింట్ దేనికైనా. మనకి ఆ వెసులుబాటు ఇచ్చినట్టయితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. నాకు నేరుగా చంద్రబాబు గారి విలేజ్ లెవెల్లో జనరేటర్ పెట్టించినట్టు, నేరుగా చంద్రబాబు గారి విలేజ్ లెవెల్లో క్యాండిల్స్ కొనిపించినట్టు, అగ్గిపెట్లు కొనిపించినట్టు, పులిహార ప్యాకెట్లు విలేజ్ లెవెల్లో ఏదో ఆయనే అరేంజ్ చేసినటువంటి బిల్డప్ నాకైతే ఓవరాల్గా కనిపించింది. నేనేమంటానంటే, ఇన్ కేస్ సచివాలయం అన్నటువంటి ఒక నోడల్ పాయింటే లేకపోతే, సెక్రటేరియట్ అన్నటువంటి ఒక విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ అనేది కానీ అందుబాటులో లేకపోతే, ఈయన ఆర్టీజీఎస్ ఏం చేయగలుగుతుంది? చంద్రబాబు గారు ఏం చేయగలుగుతారు? లోకేష్ గారు ఏం చేయగలుగుతారు? ఈయన వైఫల్యాలు సెక్రటేరియట్స్ని విడిచిపెట్టడం వల్లనో, అంటే వాళ్ళని ప్రాపర్గా వాడుకోకపోవడం వల్లనో విజయవాడలో ఏ స్థాయి డిజాస్టర్ వచ్చిందో మనం చూసాం. చివరికి మొత్తానికి ఎవరో కన్విన్స్ చేశారు. మీరు సెక్రటేరియట్ గురించి అంత డెరిగేటరీ మాటలు మాట్లాడినప్పటికీ, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మీద అంత డెరిగేటరీ మాటలు మాట్లాడినప్పటికీ, ప్రభుత్వం మీద సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాన్ఫిడెన్స్ లేకపోయినప్పటికీ, అన్లెస్ అదర్వైజ్ సెక్రటేరియట్స్ని మనము యూసేజ్లోకో లేకపోతే మెటీరియలైజ్ చేసో వాటిని క్రియాశీలకం చేయకపోతే ఈ డిజాస్టర్ని అక్రాస్ ది స్టేట్ మనం గట్టెక్కలేమని మొత్తానికి ఎవరో కన్విన్స్ చేసేసరికి ఏంటంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరు కూడాను అలర్ట్గా ఉండాలని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఎవ్రీ సిటిజన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎవ్రీ సిటిజన్కి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఐరిస్ డీటెయిల్స్, ఫింగర్ ప్రింట్ డీటెయిల్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడాను ఆర్టీజీఎస్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సెక్రటేరియట్స్ లేనప్పుడు ఇంత సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు కదా. సో బై అండ్ లార్జ్ సైక్లోన్ రావడం వాస్తవం, రైతులకి నష్టం జరగడం, తీవ్రమైనటువంటి నష్టం జరగడం వాస్తవం. బట్ వీటన్నిటినీ మించి చంద్రబాబు గారు దీన్ని ఓవర్ వాట్ ఐ మీన్ ప్రచారం అంటాం కదా, పబ్లిసిటీ, ఓవర్ పబ్లిసిటీ చేసుకోవడం అన్నటువంటిది అది మరింత వాస్తవం. అది ఇన్ని చేసి ఓకే, సైక్లోన్ వచ్చింది, చంద్రబాబు గారి హడావుడి అయిపోయింది, ఆ బిల్డప్లు అయిపోయాయి, ఆయనే నేరుగా సైక్లోన్ పట్టుకొని రివర్స్ చేయడం కూడా మన అందరం చూసాం నేరుగా లైవ్లోనే. చంద్రబాబు ఏ మాదిరి సైక్లోన్ని కంట్రోల్ చేసి ఒక్క తాపుతానో కూడా మనం చూసాం. దీన్ని పక్కన పెడితే ఇంత జరిగిన తర్వాత ఇప్పుడున్న పరిణామాలు మనం ఒకసారి గమనిస్తే, బై అండ్ లార్జ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 15 లక్షల ఎకరాల్లో సాగుకు నష్టం జరిగింది మనకి బై అండ్ లార్జ్ ఓవరాల్గా. కానీ నిన్న చంద్రబాబు గారే మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు, సుమారుగా ఒక 86 హెక్టార్లలో సాగు నష్టం జరిగింది. 86 హెక్టార్లు అంటే 2 లక్షల ఎకరాలు అనుకోండి. 86,000 హెక్టార్లలో జరిగింది అనుకుంటే
ఓవరాల్ గా 1,80,000 నుంచి 2 లక్షల మధ్యలో పంట నష్టం జరిగింది అని చెప్పి చంద్రబాబు గారు చాలా చల్లనైనటువంటి కబురు చెప్పారు. ఇది అన్యాయం కాదా? ఇది పాపం కాదా? రైతులను మోసం చేయటం కాదా? ఇప్పటికే రైతుల్ని అనేక రకాలుగా మోసం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనే దాన్ని తీసేయటం అన్నటువంటిది ఇంతకంటే అతిపెద్ద తప్పు చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో ఇంకొకటి ఉండదని నేనైతే భావిస్తాను. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్. అలాగనే రైతు భరోసాకు సంబంధించి ఒక 1 year ఎగ్గొట్టేయడం, ఇప్పటి వరకు ఓన్లీ సింగిల్ ప్రీమియం ఒక 5,000 ఎంతో ఇప్పటి వరకు ఇచ్చారు ఆయన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ అన్నటువంటి మాట వినిపించిందా మనకి? వరదలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు మనకి తక్షణమే రిలీజ్ చేయడానికి విపత్తులు నిధి నుంచి కూడా మనకు డబ్బులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈజీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది ఈజీ. ఇప్పుడు ఈ వరదలకు కూడాను ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతుకి ఇవ్వచ్చు అసలు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఈ క్రాపింగ్ చేయించకపోవడం అన్నటువంటిది, ఆర్బీకేల్ని లైమ్ లైట్ లో పెట్టకపోవడం అన్నటువంటిది, అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ప్రాపర్ గా ఉపయోగించుకోలేకపోవడం అన్నటువంటిది ఈ ప్రభుత్వం చేతకానితనం. బై అండ్ లార్జ్ అంటే ఈ రోజుకి రైతులకి స్పష్టత వచ్చింది. చంద్రబాబు గారి మాటలకి చేతలకి సంబంధం ఉండదు. ఇన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా ఆయన చాలా సాఫీగా 1,80,000 ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని చెప్పడాన్ని బట్టి చూస్తే ఇది రైతులకి అన్ని రకాలుగా మోసం చేయటం, దగా చేయటం అన్నటువంటిది. నేను నిన్న ఒక 2 విలేజెస్ వెళ్ళానండి, సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా మా ఏరియాలో. వాళ్ళు ఒక డౌట్ అడిగారు కేఎస్ఆర్ గారు, ఇది చాలా ప్రధానమైనటువంటి మాట. సార్, ఇది మాకు పంట నష్ట పరిహారం వస్తుందా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందా అనుకుని అడిగితే, ఇన్పుట్ సబ్సిడీ వస్తుందా రాదా పక్కన పెడితే మన ప్రయత్నం మనం చేద్దాం, అధికారులు నోటీసులో పెడదాం, ఎన్యూమరేషన్ చేయిద్దాం అని చెప్పి నేను చెప్పినప్పుడు, ఏముంటుంది సార్ ఇవన్నీ మనం ఎన్యూమరేషన్ చేసి చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి విపత్తు నిధులని తెప్పించుకొని ఆయన ఏదో అగ్గిపెట్లకో, కొవ్వొత్తులకో, పులిహోర ప్యాకెట్లకో డబ్బులు పెట్టామని చెప్పి ఆ బిల్స్ అన్ని వాడుకుంటాడు ఆయన. రైతులకి ఇచ్చేది ఏముంటుందండి అని చెప్పి ఆయన ఒక ఫార్మర్ అన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ప్రజలకి అప్పుడే చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి ఆ ఎల్లో పొరలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగిపోయి చంద్రబాబు గారి నిజస్వరూపం పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి స్థితికి రాష్ట్ర ప్రజలైతే వచ్చేసారని నేనైతే భావిస్తాను. కేసీఆర్ గారు అయితే ఇక్కడ ఒక మాట చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు 25,000 ఇవ్వాలి ప్రతి రైతుకి ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడని గతంలో డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఆ మాట కట్టుబడి ఉంటారా లేదా? ఏది ఉచిత బీమాతో పాటుగా 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు వారు కానీ లోకేష్ గారు కూడా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ అని అవన్నీ హడావుడి చేస్తున్నారు కదా, చంద్రబాబు గారి ఏరియల్ సర్వే కూడా చేసి వచ్చారు కదా. మరి ఇప్పుడు రైతులకి ఆ రకంగా ఉచిత బీమా లేని వాళ్ళ బీమా చెల్లించని రైతుల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? 2 పవన్ కళ్యాణ్ గారు చెప్పి డిమాండ్ చేసినట్లుగా గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇప్పుడు దానికి కట్టుబడి చంద్రబాబు గారిని మనం ఇంత ఇవ్వాలని అడిగే అవకాశం ఉందా లేదా? పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతారు కదండి. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు జనరల్ గా గతంలో మాట్లాడింది అన్నది గుర్తుండదు కదా. మీరు అలా మాట్లాడితే కేఎస్ఆర్ గారు, ఇది తప్పు కదా. ఆయన జనరల్ గా ఆయన మర్చిపోతారు. ఆయన అధికారం లేనప్పుడు అధికారం కోసం 100 మాట్లాడుతున్నారు. అవన్నీ మీరు గుర్తు చేసి మీరు ఆయన గాయపరిస్తే ఎలాగండి? ఇది నేను ఒప్పుకోను కేఎస్ఆర్ గారు, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోరా? రైట్.